కుటుంబం అదృశ్యమైన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. సికింద్రాబాద్లోని బోయిన్పల్లిలో ఏడుగులలో నివాసం ఉంటున్న మహేష్, ఉమా దంపతులు వారి ముగ్గురు పిల్లలతో పాటు మరో మహిళ కనిపించకుండా పోయారు. సంధ్య నిన్న ఉదయం మహేష్ ఇంటికి వెళ్లగా సదరు వ్యక్తి తన భార్య, ఉమా, పిల్లలు రిషి, చైతు, శివంతో పాటు సంధ్యను సైతం తమతో తీసుకువెళ్లాడు. బయటకు వెళ్లిన మహేష్ కుటుంబ సభ్యులు తిరిగి రాకపోవడంతో ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. 6గురు ఆటోలో బోయిన్పల్లి నుంచి ఇమ్లీబన్ బస్టాప్ వరకు వెళ్లినట్లు గుర్తించారు. కాగా బస్టాప్ నుంచి ఎటు వెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబం అదృశ్యమైన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. సికింద్రాబాద్లోని బోయినపల్లిలో 7గుళ్లలో నివాసం ఉంటున్న కుటుంబం అదృశ్యమైనట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, బోయినపల్లిలోని మొత్తం ఒక కుటుంబం అంతా కూడా అదృశ్యమైనట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము. ఎందుకంటే ఇటు ఒకే కుటుంబానికి చెందినటువంటి 6గురు సభ్యులైతే మాత్రం ఏకకాలంలో అదృశ్యమైనటువంటి ఆ సంఘటన అయితే ఇటు సికింద్రాబాద్ బోయినపల్లి పరిధిలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏడుగులపల్లి సమీపంలో చోటు చేసుకుందన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఏడుగులపల్లి సమీపంలో నివాసం ఉంటున్నటువంటి మహేష్, ఉమా అనేటువంటి దంపతులు, వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారితో పాటు సంధ్య అనేటువంటి మహిళ కూడా వారితోటి ప్రయాణం చేస్తుంది, వారితో కలిసి ఉంటుంది అన్నట్లుగా కూడా మనకి కొంత పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. అయితే ఈ మహేష్ మాత్రం ఈ బోయిన్పల్లిలోనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నీటి సరఫరా కేంద్రంలో కూడా ఆయన ఆపరేటర్ గా కూడా పనిచేస్తున్నారు. అయితే గత రాత్రి నుంచి కూడా, అంటే నిన్నటి నుంచి కూడా ఆయన ఒక్కసారిగా వారందరితోటి కూడా, కుటుంబ సభ్యులందరితోటి కలిసి ఆయన అక్కడి నుంచి ఓలా క్యాబ్ ని బుక్ చేసుకుని, ఓలా ఆటో ద్వారాను బుక్ చేసుకుని మొత్తంగా ఎంజీబీఎస్ వరకు, అంటే ఇమ్లీబన్ బస్ స్టేషన్ వరకు బుక్ చేసుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఎటు వెళ్లారు అనేటువంటి తెలియదు. ఇంతవరకు జాడ తెలియకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో భిక్షపతి అయితే మాత్రం ఆయన
స్థానికంగా పోలీసులకు కూడా ఆయన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా మొత్తంగా ఈ ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు, బోయినపల్లి పోలీసులు అయితే అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో వివరాలు అయితే తీసుకోవడం జరిగింది. పూర్తిగా వివరాలు తీసుకున్న అనంతరం వారంతా కూడా అసలు ఎక్కడికి వెళ్లారు, ఇటు సీసీటీవీ ఫుటేజ్ కూడా పూర్తి స్థాయిలో వారంతా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా పరిశీలించి అంటే అసలు వాళ్ళు నిజంగా అదృశ్యమయ్యారా, ఎటు వెళ్లారు, ఏం జరిగింది అనేటువంటిది వారి కుటుంబ సభ్యులు కూడా కొంచెం ఆరా తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తంగా అయితే ఒకే కుటుంబానికి చెందినటువంటి కుటుంబ సభ్యులు 6 వ్యక్తులు ఒక్కసారిగా అదృశ్యం అవటం అనేటువంటిది ప్రస్తుతం సంచలనంగా స్థానికంగా మారింది అన్నట్టుగానే మనం చెప్పాలి జ్యోతి. అయితే వారితో పాటు ఇంకొక ట్రావెల్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు, వాళ్ళకున్న రిలేషన్షిప్ ఏంటి, ఇలాంటి విషయాల మీద ఏమైనా క్లారిటీ వచ్చిందా? అలాగే వీరి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అంటే ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళడం కానీ, ఎటైనా ప్లాన్ చేసుకుని వెళ్ళడం కానీ అలా అనుకోవాలా, లేకపోతే ఇది అదృశ్యంగానే అనుమానించాల్సి వస్తుందా? ఖచ్చితంగా జ్యోతి, ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే ప్రశ్నించారో అదే విధంగా కూడా ఆ కోణంలోనే ఇటు పోలీసులు కూడా అదే విధంగా కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మహేష్, ఉమా దంపతులతో పాటు వీరికి అదనంగా అంటే వీరితో పాటు ఉంటున్నటువంటి అక్కడ మహిళ సంధ్య అనేటువంటి మహిళగా కూడా గుర్తించారు. వీరికి కొంత ఆమె ఒక సమీప బంధువు అన్నట్లుగా కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆమె ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఏ కారణం చేత ఉంటున్నారు, లేదంటే ఇక్కడ కేవలం విజిట్ కి వచ్చారా, లేదంటే వీరితోటే కలిసి ఉంటున్నారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా అనంతరం వీరితో పాటు ఈ కుటుంబ సభ్యులు, ఈ మహేష్, ఉమా దంపతులతో పాటు వారి పిల్లలు, 3 పిల్లలతో పాటు ఈ మహిళకు సంధ్య అనే మహిళ కూడా ట్రావెల్ చేసి ఉన్నారు. ఈ ప్రయాణించినటువంటి నేపథ్యంలో అసలు వారితో ఎక్కడికి వెళ్లారు, ఎందుకు వెళ్లారు అనేటువంటి కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. సో మొత్తంగా అయితే మాత్రం పూర్తి వివరాలు అయితే ఇటు వారి మహేష్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కానివ్వండి, అక్కడ స్థానికంగా నీటి సరఫరా కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ఆ స్థానికులతో పాటు వాళ్ళ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వారందరి సహచరులు కూడా కొంత సమాచారం అయితే పూర్తిగా సేకరించేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. సో మొత్తంగా ఇక్కడ వారంతా కూడా 6 ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అదృశ్యం అవడం అనేటువంటిది కొంత సంచలనంగా మారింది అన్నట్టుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.